హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. సో ఇప్పటి నుంచి నేను మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరిలో పెద్దమ్మ తల్లికి అయితే మేము బోనం ఇస్తున్నామండి. అలాగే బోనంతో పాటు వడి బియ్యం కూడా ఇస్తున్నామండి. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మేము ఎలా చేస్తున్నామో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఇంట్లో మామూలుగా చేసే పూజ చేస్తున్నానండి. దాంతోపాటు బోనం రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందైతే గడపకి క్లీన్ చేసి మంచిగా పసుపు కుంకుమ రాసి గడపని అలంకరించుకున్నానండి. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాతావరణం. బయట ముగ్గు వేద్దామన్నా కూడా వీలు లేకుండా ఉందండి. సో నేను తులసమ్మ దగ్గర మామూలుగా ముగ్గు వేశాను చూడండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే వర్షం లేకుండా ఉంటే మంచిగా వేసేదాన్ని. సో కొంచెం వర్షం తగ్గగానే మామూలుగా చిన్న ముగ్గు వేశానండి చూడండి ఫ్రెండ్స్. అలాగే పరమాన్నం వండుతున్నానండి. అలాగే మన గార్డెన్లో తమలపాకులు చూడండి ఫ్రెండ్స్. తమలపాకు తీగ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో తమలపాకు తీగ. నేను తమలపాకులు అయితే కోస్తున్నానండి, ఎందుకంటే మన వడి బియ్యంలోకి తమలపాకులు అవసరం కదండి. సో నేను కోస్తున్నానండి. అలాగే అమ్మవారికి కావలసిన సామాగ్రి మొత్తం నేను చదువుతున్నాను చూడండి ఫ్రెండ్స్. తమలపాకులు, అమ్మవారికి పట్టు చీర, అలాగే కొబ్బరికాయ, కుడకలు, పసుపు కొమ్ములు, వక్కలు, ఆకులు, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు వడి బియ్యం ఎలా పోస్తానో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. అలాగే పరమాన్నం కూడా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. అలాగే ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో నైవేద్యంగా అరటికాయలు పెట్టానండి. అలాగే పూజా మందిరంలో దీపం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే నాకు ఇంట్లో పూజ కంప్లీట్ అయిందండి. ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యే వరకు 9 అయింది ఫ్రెండ్స్. మేము 10కి అలా బయలుదేరామండి. అలాగే కృష్ణుడి దగ్గర, తులసమ్మ దగ్గర అలాగే దీపం పెట్టేశానండి. వర్షం మాత్రం పడుతూనే ఉందండి చూడండి ఫ్రెండ్స్. గడప మహాలక్ష్మి దగ్గర కూడా దీపం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నానండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తులసమ్మ దగ్గర ఎంత సింపుల్గా చేశాను, వర్షం వల్ల చేయలేకపోయానండి. అలాగే మన ఇంట్లో బోనం కూడా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నా పూజా మందిరం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే గుడికి కావాల్సిన సామాగ్రి మొత్తం సర్దుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే పెద్దమ్మ తల్లికి నిమ్మకాయల దండ అంటే వేస్తారు కదండి. సో నేను ముందు రోజు నిమ్మకాయల దండ కూడా కట్టి పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్. అలాగే నిమ్మకాయల దండ కూడా కట్టేసిన తర్వాత టెంపుల్కి వచ్చామండి. టెంపుల్లో మేమైతే వడి బియ్యం కలుపుతున్నాము చూడండి ఫ్రెండ్స్. వడి బియ్యం అనేది మనం ఒక 5 షేర్లు పోయాలండి, లేకపోతే 5 దోశలు పోయాలి. 5 ముత్తైదువులు కానీ, 3 ముత్తైదువులు కానీ, 9 మంది కానీ అలా కలుపుతారండి. మనం తీసుకున్న బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం ఆవు నెయ్యి వేసి కలుపుతామండి. ఒక 5 ముత్తైదులతో అయితే కలిపిస్తామండి చూడండి ఫ్రెండ్స్. నేను మా అత్తగారు అలాగే మా ఆడబిడ్డ, మా అక్క అందరం కలిసి కలుపుతున్నాము చూడండి ఫ్రెండ్స్.
అలాగే దాంట్లోకి మనం తాంబూలంలాగా రెండు రెండు తమలపాకులు, అలాగే 5 కుడకలు, అలాగే 5 ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి అవి, అలాగే వక్కలు, సోంపు ప్యాకెట్లు మనకి ఎలా వీలైతే అలాగా, అలాగే పసుపు కొమ్ములు కూడా, పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాత మనకి తాంబూలంలోకి మనం అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకుంటాం కదండి, పట్టు చీర, దాంట్లోకి మనం వాయనం లెక్క అన్నీ పెట్టాలండి. గాజులు, పువ్వులు, ఒక రకం స్వీటు, పండ్లు అన్నీ పెట్టి మనం వడి బియ్యంలోనే అమ్మవారికి తాంబూలంలాగా ఇవ్వాలండి. ఇలా మనం బోనాల రోజు ఇలా ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారిని మనం ఆడపిల్లగా భావించి మనం వడి బియ్యం పోసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా చేస్తున్నాము. ఈ వడి బియ్యం పోయడం అనేది మనకి ఆచారం లెక్క ఏమీ లేదండి, ఇప్పుడు అందరూ చేస్తున్నారండి. అలాగే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నిమ్మకాయల దండ అన్నీ మేము టెంపుల్లోకి వెళ్ళి అయ్యగారికి ఇచ్చేసి పూజ జరిపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ప్రాసెస్ అంతా నేను వీడియోలో పెట్టానండి. ఏదైనా డౌట్ ఉంటే మనకి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వడి బియ్యం ఎలా రెడీ చేశాను. మనం వడి బియ్యం అనేది టెంపుల్లో కలుపుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో అయినా కలుపుకొని వెళ్ళొచ్చండి, అది మన ఇష్టం. కాకపోతే మేము టెంపుల్లో కలిపామండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఫ్రూట్స్ కూడా పెడుతున్నామండి. తర్వాత అంతా కలిపేసిన తర్వాత గుడి చుట్టూ, పెద్దమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ కోసం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన వడి బియ్యం అనేది అమ్మవారి గడప ముందు ఒక జాకెట్ ముక్క పరిచి 5 ముత్తైదువులు కలిసి దోసిళ్ళలో పోస్తారు ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో చూపించాను, చూడండి ఫ్రెండ్స్. నేను తెచ్చిన నిమ్మకాయల దండ అయ్యగారు పెద్దమ్మ తల్లికి వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో ఇలా పెద్దమ్మ తల్లికి ఇలా బోనం సమర్పించి ఆ అమ్మవారిని మనం ఒక ఆడపిల్లగా భావించి ఇలా వడి బియ్యం పోస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి, చాలా పాజిటివిటీగా ఉంటుంది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇలా చేస్తే చాలా పాజిటివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అయ్యగారు పూజ కూడా కంప్లీట్ చేశారండి. తర్వాత మేము పెద్దమ్మ తల్లి దగ్గర నాటుకోడి కట్ చేయించి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత నేను చికెన్ బగారా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.